లూకా సువార్త 7వ అధ్యాయం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమయ్యుండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చినవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీ రాయని యొద్దకు వెళ్ళి ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీయొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడినవాడను. నా చేతిక్రిందను సైనికులున్నారు. నేనొకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. పంపబడిన వారు ఇంటికి తిరిగివచ్చి ఆ దాసుడు స్వస్థుడై యుండుట కనుగొనిరి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవినొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన యొక్కడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడు ఏడువవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియో, దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి యున్నాడనియో దేవుని మహిమపరచిరి. ఆయనను గుర్చిన ఈ సమాచారము యూదయ యందంతటాను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచిరాబోవాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను. ఆ మనుష్యులు ఆయనొద్దకు వచ్చి, రాబోవాడవు నీవేనా, లేక మరియొకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగు తక్కు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీయొద్దకు పంపెనని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములును బాధలును అపవిత్రాత్మలును గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గ్రుడ్డివారికి చూపు దయచేసెను. అప్పుడాయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు సజీవులగుచున్నారు, పేదలకు సువార్త బోధింపబడుచున్నది. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. యోహాను దూతలు వెళ్లిన తరువాత ఆయన యోహానును గూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరేమీ చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు. అయితే మరేమీ చూడవెళ్ళితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను.
అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను. స్త్రీలు కనినవారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు. అయినను దేవుని రాజ్యంలో అల్పుడైనవాడు అతనికంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రజలందరును సుంకరులును యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారాయి. దేవుడు న్యాయవంతుడని ఒప్పుకో నిరిగాని పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. కాబట్టి ఈ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలియున్నారు? సంతవీధులలో కూర్చుండియుండి మీకు పిల్లనగ్రోవి ఊదితివిగాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితివిగాని మీరెడ్వ రైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాట లాడుకును పిల్లకాయలను పోలియున్నారు. బాప్తిస్మమిచ్చు యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగ కయువచ్చెను. గనుక వీడు దయ్యము పట్టినవాడని మీరనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగు చును వచ్చెను గనుక మీరిదిగో వీడు తిండిపోతును మద్యపానీయం, సుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందుననెను. పరిసయులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయననడిగెను. ఆయన ఆ పరిసయుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని యొక్క బుడ్డిలో అత్తరు తీసుకొనివచ్చి వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడుచుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచియన ప్రవక్తయైన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను. అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములును మరియొకడు 50 దేనారములును అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమీయూ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్ల నేను ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదుగాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదుగాని నేను లోపలికి వచ్చి నప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దుపెట్టు కొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదుగాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించు నని చెప్పి నీ పాపములు క్షమింపబడియున్నవి అని ఆమెతో అనెను. అప్పుడాయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండినవారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అను కొనసాగరి. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను.